హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. 13 గోస్ట్, మీరు ఎన్నో గోస్ట్ స్టోరీస్ ని విని ఉంటారు, చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకే ఇంట్లో 13 దయ్యాలు కాపురం చేస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా, విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మరి అవి చేసిన పనులు ఏంటో, అవి అన్ని ఒకే దగ్గర ఎందుకున్నాయో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకే ముందుగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే ఒక డంప్ యార్డ్ ని చూపిస్తారు. అప్పుడే సైరస్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను ఒక గోస్ట్ హంటర్ అయి ఉంటాడు. తనతో పాటు టేలస్ అనే కుర్రాడు కూడా పనిచేస్తూ ఉంటాడు. ఈ టేలస్ మామూలు వాడు కాదు. చిన్నప్పటి నుంచి తను ఏ వస్తువుని పట్టుకున్నా దాని ఫ్యూచర్ ఇంకా పాస్ట్ ని చూడగలడు. అలాగే సైరస్ కి తన గురించి తెలిసే పనిలో పెట్టుకుంటాడు. టేలస్ కి తన చుట్టుపక్కల ఉన్న గోస్ట్లు కూడా కనిపిస్తాయి. కాబట్టి సైరస్ ఇప్పుడు కూడా డంప్ యార్డ్ లో ఒక గోస్ట్ ని పట్టుకోవడం కోసం వచ్చి ఉంటాడు. అప్పుడే మనకి కలీనా అనే లేడీ కూడా కనిపిస్తుంది. తను తన హస్బెండ్ తో కలిసి ఉంటుంది. అప్పుడే కలీనా సైరస్ తో గొడవ పెట్టుకుంటుంది. నువ్వు ఇలా చేయకూడదు, ఎక్కడ ఉన్న ఆత్మల్ని అక్కడే వదిలేయాలి, ఇలా వాటిని బంధించడం మంచిది కాదు, ఇలా చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాటి వల్లే నువ్వు నాశనం అవుతావు అంటుంది. దానికి సైరస్ సూపర్ కొటేషన్ చెప్పావు, వెళ్ళి ఆటో వెనక రాసుకో, కానీ నా పనికి మాత్రం అడ్డు రాకు అని తన మాట వినకుండా ఒక కేజ్ ని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఈ కేజ్ పై హోలీ మంత్రం రాసి ఉంటుంది. కానీ ఆ గోస్ట్ అంత దద్దమ్మ ఏం కాదు. ఆ గోస్ట్ కి తనని పట్టుకోవడానికి వచ్చారన్న విషయం తెలియగానే అక్కడ ఉన్న సైరస్ వాళ్ళపై అటాక్ చేసి అందరిని చంపుతుంది. అలా అందరిని చంపి టేలస్ దగ్గరికి వస్తుంది. కానీ టేలస్ మాత్రం దాని నుంచి తప్పించుకుంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది తన బాస్ సైరస్ కూడా ఆల్రెడీ ఆ గోస్ట్ చేతిలో చచ్చాడని. అది చూడగానే టేలస్ కి తడిసిపోతుంది. కానీ అప్పుడే ఆ గోస్ట్ ఆ కేజ్ లో వెళ్లి ఇరుక్కుపోతుంది. దాంతో టేలస్ ప్రాణాలతో బతికిపోతాడు. తర్వాత మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. తన పేరు ఆర్థర్. తను ఎవరో కాదు, చచ్చిన సైరస్ ఫ్యామిలీ మెంబరే అయి ఉంటాడు. ఆర్థర్ వైఫ్ చనిపోయి ఉంటుంది. తన వైఫ్ ఇంట్లో ఫైర్ అంటుకోవడం వల్ల చనిపోయి ఉంటుంది. వీళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి ఆర్థర్ తో పాటు మ్యాగీ అనే అమ్మాయి కూడా ఉంటుంది. మనోడి దగ్గర అస్సలు పైసలు కూడా ఉండవు. దాని వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక రోజు ఆర్థర్ ఇంటి దగ్గరికి ఒక లాయర్ వస్తాడు. ఈ లాయర్ సైరస్ కి సంబంధించిన వాడే. అతను ఒక వీడియో టేప్ ని ఆర్థర్ కి వచ్చి చూపిస్తాడు. అందులో సైరస్ మాట్లాడుతూ, ఆర్థర్, నువ్వు నా ఫ్యామిలీలో నాకు కావలసిన వాడివి. చాలా రోజుల తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. నేను పోయిన తర్వాత అది నీ సొంతం అవ్వాలి. నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు అంటాడు. ఈ విషయం వినగానే ఆర్థర్ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆర్థర్ మాత్రం ఆలోచనలో ఉంటాడు. అరణ్యమ్మ, నిన్నటి వరకు పాల ప్యాకెట్ కూడా పైసలు లేవు నా దగ్గర. ఉన్నట్టుండి సడన్ గా ఇంత పెద్ద ఇంట్లో ఉండమని చెప్తే తను ఏం చెప్పాలో ఏమీ అర్థం కానట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చేసేది ఏం లేక తన పిల్లల కోసం ఆ లాయర్ తో ఓకే అని చెప్తాడు. తర్వాత సైరస్ లాయర్ ఆర్థర్ ని ఇంకా తన ఫ్యామిలీని తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వస్తాడు. వీళ్ళు ఆ ఇంటికి రాగానే ఇల్లు చాలా పెద్దగా ఉండడం చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఆ ఇంటి ప్రతి గోడ గ్లాస్ తో ఉంటుంది. అలాగే వాటిపై హోలీ మంత్రం కూడా రాసి ఉంటాయి. అంతలో అక్కడికి ఒక ఎలక్ట్రీషియన్ వస్తాడు. అలా వచ్చింది ఎవరో కాదు, టేలసే అయి ఉంటాడు. తను ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటాడు. అందుకే ఇలా మారు వేషంలో వస్తాడు. అప్పుడు ఆర్థర్ వచ్చి, ఎవర్రా బై నువ్వు ఇలా వచ్చావు అంటాడు. దానికి టేలస్, నన్ను చూస్తే తెలియడం లేదా, నేను ఎలక్ట్రీషియన్ ని. చుట్టుపక్కల మొత్తం పవర్ పోయింది, అది కూడా ఈ ఇంటి వల్లే. అందుకే ఇంట్లోకి వెళ్లి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. దాంతో ఆర్థర్ సరే రా అని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. అలా డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఒక అందమైన గడియారం కనిపిస్తుంది. లోపలికి రాగానే ఇంకో డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఆర్థర్ పిల్లలు మాత్రం లోపలికి రాగానే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆర్థర్ మాత్రం లాయర్ తో చెప్పాలి అనుకుంటాడు. నాకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని. కానీ ఏమీ చెప్పలేకపోతాడు. అప్పుడే లోపలికి వచ్చిన టేలస్ ఇంట్లో లైట్స్ ని చెక్ చేయడం కోసం లోపలికి వెళ్తాడు. నిజానికి తను వచ్చింది ఎందుకంటే చనిపోవడానికి ముందు సైరస్ తనకి చాలా పైసలు ఇవ్వాలి. అందుకే ఇప్పుడు ఆ పైసల్ని తీసుకోవడం కోసం ఇంటికి వచ్చి ఉంటాడు. అలాగే సైరస్ లాయర్ కూడా ఏం బుద్ధిమంతుడేం కాదు. వాడు కూడా సైరస్ పైసల్ని దొబ్బేయడానికే వచ్చి ఉంటాడు. తర్వాత ఆర్థర్, తన పిల్లలు ఇంకా మ్యాగీ వేర్వేరు రూమ్స్ లోకి వెళ్తారు. తర్వాత అప్పుడే బేస్మెంట్ లోకి లాయర్ వెళ్తాడు. తన దగ్గర స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి. వాటిని పెట్టుకుంటే చుట్టుపక్కల ఉన్న దయ్యాలను కూడా చూడవచ్చు. ఈ సైరన్ ఇంట్లో మొత్తం 12 కేజ్లు ఉంటాయి. వాటి అన్నిటిలో భయంకరమైన గోస్ట్లని బంధించి ఉంటారు.
వీటన్నిటి గురించి లాయర్ కి ముందు నుంచే బాగా తెలుసు. అందుకే వాటిని ఏమీ పట్టించుకోకుండా ఒక రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ తనకి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. వెంటనే ఆ బ్యాగ్ ని తీసుకుంటాడు. అలా బ్యాగ్ ని పైకి తీయగానే పక్కన ఉన్న ఒక మిషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఎవరో ఇవన్నీ చేశారు అనిపిస్తుంది. ఎవరైతే ఈ బ్యాగ్ ని తీస్తారో మిషన్స్ అన్ని ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. అది చూస్తూ ఉండగానే ఒక గోస్ట్ ని బంధించిన కేజ్ ఓపెన్ అవుతుంది. మొదటిగా సెక్సీగా ఉన్న ఒక దయ్యం లాయర్ ముందుకు వస్తుంది. దాన్ని చూడగానే మనోడు మైకంలోకి వెళ్తాడు. కానీ అంతలోపే ఆ దయ్యం లాయర్ ని దారుణంగా చంపేస్తుంది. కొంతసేపటి తర్వాత ఆర్థర్ కి అనిపిస్తుంది ఈ ఇల్లు అస్సలు కరెక్ట్ గా లేదు, ఏదో తేడా జరుగుతుంది అని. అందుకే మ్యాగీని పిలిచి వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, మనం పిల్లల్ని వెంటనే రమ్మను అంటాడు. కానీ తన పిల్లలు మాత్రం తనకి కనిపించరు. కొంతసేపటి తర్వాత తన కూతురు కనిపిస్తుంది. వెంటనే తన కూతురుని తీసుకొని కొడుకుని వెతకడానికి వెళ్తాడు. అలాగే టాలెస్ కూడా ఆర్థర్ దగ్గరికి వచ్చి అన్ని విషయాల గురించి చెప్తాడు. నేను ఎలక్ట్రీషియన్ కాదు, సైరస్ తో కలిసి పని చేసేవాడిని. మేమిద్దరం కలిసి చాలా దయ్యాలని పట్టుకున్నాం. అన్నిటినీ సైరస్ ఇంట్లోనే బంధించి ఉంచాం. అంటే ఇదే కొంపలో ఉన్నాయి అన్ని దయ్యాలు అంటాడు. కానీ ఆర్థర్ మాత్రం తన మాటని అస్సలు నమ్మడు. ఇలాంటి తుప్పాస్ మాటలు ఆపి నాతో వచ్చి నా కొడుకుని వెతకడంలో హెల్ప్ చేయి, లేదంటే నిన్ను బొక్కలో వేసి మక్కెలిరగా తన్నిస్తాను పోలీసుల చేత అంటాడు. ఇప్పుడు టేలస్ కి కూడా వేరే మార్గం లేకపోవడంతో ఆర్థర్ కొడుకుని వెతకడానికి హెల్ప్ చేస్తాడు. తర్వాత ఆర్థర్ కొడుకు కనిపిస్తాడు. తను అంత పెద్ద ఇంట్లో ఉండడం వల్ల వెనక్కి వెళ్లే దారి మర్చిపోతాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే తనకి ఒక సౌండ్ వినిపిస్తుంది. తను ఆ సౌండ్ ని ఫాలో చేస్తూ ఒక ప్లేస్ కి రాగానే తనకి అక్కడ సైరస్ కనిపిస్తాడు. ఇక్కడ టేలస్ తో పాటు మ్యాగీ కూడా వస్తుంది. తనకి కూడా ఆ గోస్ట్లు కనిపించే గ్లాసెస్ కనిపిస్తాయి. వెంటనే పాప పెట్టుకోగానే అక్కడ సైరస్ ఇంట్లో ఉన్న మొత్తం దయ్యాలు కనిపిస్తాయి. వాటిని చూడగానే ప్రాణం పోయినంత పని అవుతుంది పాపకి. వెంటనే టాలెస్ మ్యాగీని కాపాడతాడు. అలా ఒకరిని ఒకరు కాపాడుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. తర్వాత ఆర్థర్ కూతురు కూడా ఒక ప్లేస్ లో ఇరుక్కుపోతుంది. అప్పుడే ఒక గోస్ట్ వచ్చి ఆర్థర్ కూతుర్ని ఆల్మోస్ట్ చంపబోతుంది. కానీ ఆ లోపే కలీనా వచ్చి ఆర్థర్ కూతుర్ని కాపాడుతుంది. దాంతో ఆర్థర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతకీ నువ్వెవరు అంటాడు. అప్పుడు కలీనా, నాకు సైరస్ బాగా తెలుసు, తను దయ్యాల్ని బంధిస్తూ ఉంటాడు, కానీ నేను వాటిని విడిపిస్తూ ఉంటాను. అలా అయితే అవి మనల్ని ఏమి చేయవు, వాటిని బంధిస్తే ఇంకా క్రూరంగా మారతాయి. అందుకే సైరస్ కూడా చెప్పాను ఇలా చెయ్యకు అని. కానీ వాడు నా మాట అస్సలు వినలేదు అని సైరస్ కి సంబంధించిన ఒక బుక్ ని ఆర్థర్ కి చూపించి అంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఫెస్లిస్ అనే వ్యక్తి ఈ బుక్ ని రాశాడు. ఈ బుక్ లో ఉన్నది ఏంటంటే ఎక్కడైతే 12 గోస్ట్లు బంధించబడతాయో అక్కడ ఉన్న అన్ని కలిసి ఒక మిషన్ ని తయారు చేయగలవు. దాని సహాయంతో నరకానికి ద్వారాలు తెరవగలవు. దాంతో ఆ నరకంలో ఉన్న డెవిల్స్ ని భూమిపైకి తీసుకువచ్చి మొత్తం మనుషుల్ని అంతం చేయాలి అనుకుంటాయి అంటుంది. అలా తను చెప్తున్న మొత్తం విని ఆర్థర్ కి మాత్రం పాప కథలు చెప్తుంది అనుకుంటాడు. కానీ తన కళ్ళ ముందు దయ్యాలు కనిపించడంతో మెల్లమెల్లగా తను కూడా మొత్తం నమ్ముతాడు. అలా కొంతసేపటి తర్వాత నలుగురు ఒక దగ్గరికి వస్తారు. కానీ అప్పుడే ఆర్థర్ కూతురు కూడా కనిపించడం లేదని తెలుస్తుంది. అలా చాలా సేపు వెతుకుతారు. ఎంత వెతికినా ఆర్థర్ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలీదు. అలా గోస్ట్ల నుంచి ఆర్థర్ వాళ్ళు కూడా తప్పించుకొని ఒక లైబ్రరీలోకి వెళ్తారు. ఈ లైబ్రరీ సేఫ్ గా ఉంటుంది, ఎందుకంటే లైబ్రరీ మిర్రర్స్ పై మొత్తం మంత్రాలే రాసి ఉంటాయి. లోపలికి రాగానే కలీనా అంటుంది, ఈ ఇంట్లో మొత్తం 12 గోస్ట్లు ఉన్నాయి, 13వ గోస్ట్ మాత్రమే ఇవి తయారు చేస్తున్న మిషన్ ని క్లోజ్ చేయగలవు. ఈ గోస్ట్ మనసు కలుషితం లేకుండా మంచి మనసుతో ఉండాలి, అప్పుడే ఆ మిషన్ ని క్లోజ్ చేయగలరు అంటుంది. నీకు నీ పిల్లలు సేఫ్ గా కావాలంటే నువ్వే క్లోజ్ చేయాలి అంటుంది. అప్పుడే వాళ్ళు ఒక బాటిల్ ని తీసుకుంటారు. దీనిపై కూడా హోలీ మంత్రం రాసి ఉంటుంది. కానీ వీళ్ళు బేస్మెంట్ లోకి వెళ్ళడానికి ముందే మళ్ళీ గోస్ట్లు వచ్చి అటాక్ చేస్తాయి. దాంతో టాలెస్ ఆర్థర్ ని కాపాడడానికి గోస్ట్ చేతిలో చనిపోతాడు. నిజానికి టాలెస్ చూసి ఉంటాడు తన చావు ఎలా ఉండబోతుందో అని, ఎందుకంటే తన ఫ్యూచర్ ని పాస్ట్ ని చూడగలడు కాబట్టి. తర్వాత కలీనా మ్యాగీ ఇద్దరు కలిసి ఒక రూమ్ లోకి వస్తారు. ఈ రూమ్ లో ఒక పెద్ద మిషన్ రన్ అవుతూ ఉంటుంది. అక్కడే మనకి సైరస్ కనిపిస్తాడు. నిజానికి సైరస్ చనిపోయి ఉండడు. ఇదంతా తను వేసిన ప్లానే. తను ఇంకా కలీనాతో కలిసి పక్కా ఈ ప్లాన్ ని వేస్తాడు 13వ గోస్ట్ ని తయారు చేయడం కోసం. అప్పుడే కలీనా అంటుంది, మనం ఆర్థర్ పిల్లల్ని వదిలేయాలి, వాళ్ళ వల్ల మనకి ఎలాంటి అవసరం లేదు అంటుంది. కానీ సైరస్ మాత్రం తన మాట అస్సలు వినడు. దారుణంగా కలీనాని చంపేస్తాడు.
తర్వాత ఆర్థర్ దగ్గరికి తన వైఫ్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. తను కూడా గోస్ట్ లాగా మారి ఇదే ఇంట్లో బందీగా ఉంటుంది. అప్పుడే తను అంటుంది, నువ్వే దీన్ని మొత్తం సరి చెయ్యాలి అని. తర్వాత ఆర్థర్ కూడా ఒక రూమ్ లోకి వస్తాడు. తనకి కూడా అదే పెద్ద మిషన్ కనిపిస్తుంది. దాని మధ్యలో తన ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. ఇప్పుడు సైరస్ కూడా అక్కడ ఉన్న అన్ని మంత్రాలని తగలబెట్టడంతో దాంతో మెల్లమెల్లగా అన్ని గోస్ట్లు మిషన్ చుట్టూ ఒక సర్కిల్ షేప్ లో నిలబడతాయి. వాటిని చూసి ఆర్థర్ చాలా భయపడతాడు. కానీ కలినా తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. నువ్వే ఈ మిషన్ ని ఆపగలవు అని. అలాగే అక్కడ తనకి 12 గోస్ట్లు కనిపిస్తాయి. వెనక్కి తిరగగానే సైరస్ తనకి కనిపిస్తాడు. ఫస్ట్ తనకి సైరస్ కూడా గోస్టే అనిపిస్తుంది. కానీ గ్లాసెస్ ని తీయగానే నిజం తనకి తెలుస్తుంది. సైరస్ ప్రాణాలతోనే ఉన్నాడు అని. తన అసలు ప్లాను ఆర్థర్ ని ఇక్కడికి రప్పించి చంపడమే. ఇంతవరకు కలినా చెప్పిన విషయం కూడా అబద్ధం అని తెలుసుకుంటాడు. ఇక్కడ ఉన్న 12 గోస్ట్లతో ఆ మిషన్ తయారవ్వదు. 13వ గోస్ట్ కావాలి. అందుకే నన్ను ఇక్కడికి రప్పించాడు అనుకుంటాడు. అది తెలియగానే ఆర్థర్ కి సైరస్ కి ఇద్దరికి గొడవ జరుగుతుంది. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా సైరస్ ఆర్థర్ ని చంపబోతూ ఉంటాడు. కానీ అప్పుడే మ్యాగీ వచ్చి మొత్తం ఆ మిషన్ ని పాడు చేస్తుంది. దాంతో మొత్తం మిషన్ కంట్రోల్ తప్పి ఆ మొత్తం గోస్ట్లు సర్కిల్ నుంచి బయటకు వచ్చి ముందుగా సైరస్ పై అటాక్ చేస్తాయి. సైరస్ వాళ్ళని బలవంతంగా ఇక్కడ తీసుకువచ్చి బంధించి పెట్టాడు కాబట్టి అలా తనని పట్టుకొని బతుకుండగానే ఆ మిషన్ లోకి విసిరేస్తాయి. అలా సైరస్ చనిపోతాడు. ఇప్పుడు ఆర్థర్ తన పిల్లల్ని కాపాడుకోవాలని తను కూడా ఆ మిషన్ మధ్యలోకి దూకుతాడు. ఇప్పుడు ఆ మిషన్ పూర్తిగా ఆగిపోతుంది. కానీ తన చుట్టూ ఉన్న మొత్తం ప్లేస్ నాశనం అవుతూ ఉంటుంది. లాస్ట్ కి ఆర్థర్ ఎలాగోలా చేసి తన పిల్లల్ని కాపాడుకుంటాడు. అలాగే సైరస్ తన ఇంట్లో బంధించి ఉన్న గోస్ట్లు అన్ని ఫ్రీ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. లాస్ట్ గా ఆర్థర్ వైఫ్ కూడా తనకి కనిపిస్తుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో, ఇంతవరకు మీరు ఎప్పుడైనా గోస్ట్ ని చూసారా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.